ఉన్నంత కాలము భయముతో గడపండి, భయముతో గడపండి. మనందరికీ ఒక నిరీక్షణ, ఈ ఆత్మీయ యాత్ర ఎక్కడికి, ఈ ప్రయాణం ఎక్కడికి, నీ జీవిత గమ్యం ఎక్కడికి అని చిన్నలను అడిగినా, యవనస్తులను అడిగినా, పెద్దలను అడిగినా, వృద్ధులను అడిగినా అందరూ చెప్పే మాట, నా యాత్ర పరలోకములో నా యొక్క దేవుణ్ణి చూడడానికి, నా దేవుణ్ణి కలుసుకోవడానికి, నా దేవునితో కూర్చోవడానికి, నా దేవుణ్ణి ముఖాముఖిగా చూడడానికి, నా దేవుని సన్నిధిలో ఉన్న ఆ సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించడానికి, ఆ రాజ్యం చీకటి లేని రాజ్యం, ఆయనే గొర్రె పిల్లగా దీపముగా ఉండి ఆకలి దప్పికల లేని రాజ్యంలోకి మనమంతా కూడా వెళ్ళాలి. కాబట్టి ఈ లోకం మంద కాదు. కాబట్టి పేతురు గారు చెప్తున్నారు, పరదేశం ఉన్నంత కాలము భయముతో గడపండి.